నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ నారాయణరెడ్డిపేట గ్రామంలో 1,20,00,000 రూపాయలతో చంద్రన్న విద్యుత్ వెలుగులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులు ప్రజలతో కలిసి 3-ఫేజ్ విద్యుత్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రజలకి విద్యుత్ సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క నారాయణరెడ్డిపేట గ్రామంలో 3-ఫేజ్ కరెంటు పనులు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. 1,20,00,000 రూపాయల వ్యయంతో నారాయణరెడ్డిపేట గ్రామంలో 3-ఫేజ్ కరెంట్ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రన్న వెలుగుల కింద నారాయణరెడ్డిపేట గ్రామానికి 11 3-ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా 4.5 కిలోమీటర్లు 3-ఫేజ్ ఎల్టీ లైన్ ఏర్పాటు చేసి మొత్తం దాదాపు 2,000 మంది ఇళ్ల వాసులకి, 77 మంది వాణిజ్య వినియోగదారులకి నాణ్యమైన 24 గంటలు 3-ఫేజ్ కరెంటుని అందిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాడల అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించినట్టులో సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల వివిధ శాఖల కింద 370 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు నగర కార్పొరేషన్ కానీ, అటు పంచాయతీలు కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, రోడ్లు భవనాల శాఖ కానీ అన్నీ కలిపి మొత్తం దాదాపుగా 370 కోట్లు, జాతీయ రహదారుల మీద ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా 1వ డివిజన్ అతి పెద్ద డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. వాస్తవం చెప్పాలంటే ఈ డివిజన్ని 3 డివిజన్లు చేయాల్సిన పరిస్థితి. ఈ 1వ డివిజన్కి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల 5,72,00,000 రూపాయలు, 5,72,00,000 రూపాయలు ఈ 1.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం వివిధ రకాలు ఏదైతే రోడ్లు, కాలువలు, వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించి దాదాపుగా 90% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకొన్ని పనులు సాగుతూ ఉన్నాయి. ఈ 5,72,00,000 రూపాయలు కాకుండా ఏదైతే 1,20,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు 3-ఫేజ్ కరెంట్ పనులకి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి. ఇందుకు అన్ని రకాల ఆశీస్సులు అందించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లాలో 2 మంత్రులు అటు పొంగూరు నారాయణ గారికి, ఆనవ రామనారాయణ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బేదార విచార గారికి, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధి పనుల కోసం ఒక సర్వే చేస్తే అందులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలంటే మరో 1,200 కోట్ల రూపాయలు, అక్షరాల 1,200 కోట్ల రూపాయలు నిధులు అవసరం. దశల వారీగా, అవకాశాల వారీగా ఎన్ని రకాల అవకాశాలు ఇచ్చినా అన్ని రకాల అవకాశాలని మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా స్థానిక శాసనసభ్యుడిగా సాధించి నా శక్తికి మించి ఈ యొక్క ప్రాంతంలో, ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో 1కి 3 సార్లు వరుసగా 1కి 3 సార్లు ఒకే నియోజకవర్గంలో భారీ మెజార్టీలతో నన్ను ఎమ్మెల్యే గెలిపించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే. ఆ తక్కువని ఎక్కువ చేస్తూ నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల సాధన విషయంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా, రాష్ట్రానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందించి ఎక్కడా కూడా రూరల్ నియోజకవర్గంలో కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలు లేకుండా అన్ని రకాల రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో మీ అందరి సహకారంతో ముందుకు నడిపిస్తానని మాట ఇస్తాను.
విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్. ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.